క్లాస్లో మీకు నైట్రోజన్ ఫార్మేషన్ చెప్పాను. 3 పెన్నులు తీసుకొని, ఒక నైట్రోజన్, ఇంకొక నైట్రోజన్, పిఎక్స్ ఏమో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, పీవై పై బాండ్, పీజెడ్ కూడా పై బాండ్ అని నైట్రోజన్ చెప్పాం. ఆక్సిజన్కి ఏమో పీజెడ్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే పీజెడ్ ఏమో పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్లో 2 బాండ్స్ ఉంటాయి టోటల్గా. ఇప్పుడు ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఒక సిగ్మా బాండ్, 1 పై బాండ్. నైట్రోజన్లోనేమో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ట్రిపుల్ బాండ్లో 1 సిగ్మా బాండ్, ఇంకా 2 ఏమో పై బాండ్స్. సో ఇది ఎంత ఇంపార్టెంటో ఒకసారి మీకు చెప్తాను చూడండి. అట్మాస్ఫియర్లో, అంటే ఈ కాన్సెప్ట్ అక్కడే నేను టైం లేక వీలు కాలేదు, చెప్పలేదు. అట్మాస్ఫియర్లో మనకు మేజర్గా ఉన్న గ్యాస్ ఏంటిదంటే నైట్రోజన్. 78% నైట్రోజన్ ఉంటుంది, ఒక 21% ఆక్సిజన్ ఉంటుంది. కానీ టు కంబషన్ ఎనీ మెటీరియల్, అంటే టు బర్న్ ఎనీ మెటీరియల్, మీరు ఏది కాలబెట్టాలన్నా మీకు అక్కడ ఆక్సిజన్ మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓ పేపర్ బర్న్ చేయాలన్నా, ఒక కోల్ బర్న్ చేయాలన్నా, పెట్రోల్ ఎనీ బర్నింగ్, ఎనీ కంబషన్ రియాక్షన్, ఓన్లీ ఆక్సిజన్ హెల్ప్. బట్ నైట్రోజన్ నాట్. ఆక్సిజన్ 21% ఉన్నా, నైట్రోజన్ 78% ఉన్నా, మీరు బర్న్ అయ్యేటప్పుడు ఈ నైట్రోజన్ ఎందుకు బర్నింగ్కి హెల్ప్ చేయదు? అర్థమైందా? అండ్ మనం బ్రీతింగ్ చేయడానికి, అంటే ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో ఉన్న మేజర్గా ఉన్నది ఏంటి? నైట్రోజన్. మనం గాలి పీల్చినప్పుడు ఆక్సిజన్ వెళ్తుంది, నైట్రోజన్ కూడా వెళ్తుంది. బట్ ఓన్లీ ఆక్సిజన్ హెల్ప్స్ టు గివ్ ద ఎనర్జీ. బ్రెయిన్ కానీ టోటల్ బాడీ మొత్తము మీకు ఆక్సిజన్ ఈజ్ ఓన్లీ ఇన్వాల్వింగ్ ఆర్ డిఫ్యూజింగ్ ఇన్ టు ద బ్లడ్. మరి నైట్రోజన్ ఎందుకు చేయదు? అది కూడా గ్యాసే కదా. నైట్రోజన్ ఎందుకు బర్న్ కాదు? అది కూడా గ్యాసే కదా, ఇంకా ఎక్కువ ఉంది కదా. నైట్రోజన్ ఎందుకు బర్న్ కావట్లేదు? ఆక్సిజన్ ఒక్కటే ఎందుకు బర్న్ అవుతుంది అంటే దానికి రీజన్ ఇగో ఇదే. అంటే ఇదే సిలబస్లో ఉన్న టాపిక్ కాదు, వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది. సో మీకు సమ్ ఎగ్జాంపుల్, కార్బన్ బర్న్ అవ్వాలి అంటే కోల్ బర్న్ అవ్వాలి అంటే, ఓకే, ఇక్కడ ఉన్న ఈ డబుల్ బాండ్లో మీకు ఇప్పుడు అది ఎలా మారిపోతుంది అంటే CO2గా మారిపోతుంది. ఆ CO2లో ఆక్సిజన్ మధ్యలో ఉన్న ఈ డబుల్ బాండ్, ఓకే, ఆక్సిజన్ మధ్యలో ఉన్న ఈ డబుల్ బాండ్ ఏమైపోతా అంటే కార్బన్కి ఒక ఆక్సిజన్ ఇలా, ఇంకొక ఆక్సిజన్ ఇలా ఫామ్ అయిపోతుంది. ఓకేనా? ఆక్సిజన్ మధ్యలో ఉన్న ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోతుంది, కంప్లీట్గా ఒక న్యూ బాండ్స్ ఫామ్ అయిపోతాయి విత్ కార్బన్. ఇదే కార్బన్ కనుక మరి నైట్రోజన్తో ఫామ్ అయిపోయి నైట్రోజన్తో ఏదైనా మాలిక్యూల్ వస్తా అంటే రాదు, అసలే రాదు. నైట్రోజన్ డస్ నాట్ హెల్ప్ టు బర్న్ ద కార్బన్. అసలు అది బర్న్ కాదు, ఏం కాదు, అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బర్న్ అయినప్పుడు ఆ వచ్చే మంటలో, ఆ పొగలో, ఆ పేపర్తోని లేదంటే ఆ కార్బన్తోని, ఆ ఫ్యూయల్తోని ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది తప్ప అదే సరౌండింగ్లో ఉన్న నైట్రోజన్ మాత్రం ఏం కాదు, అట్లనే ఉంటుంది, అంతే. వెరీ నోబుల్గా ఉంటుంది. ఎందుకు నైట్రోజన్ గ్యాస్ ఎందుకు అంత నోబుల్గా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్లో ఒక 2 పై బాండ్స్ ఉన్నాయి, ఒక డబుల్ బాండ్. ఈ 3 బాండ్స్ బ్రేక్ అయిపోయి ఒక న్యూ ప్రోడక్ట్ రావాలి అనేది చాలా కష్టం. ఓకేనా? బట్ ఆక్సిజన్లో ఏముంది? డబుల్ బాండ్. ఇట్ ఈస్ ఈజీలీ బ్రేక్ కంపేర్ టు నైట్రోజన్. ఓకే, అందుకే నైట్రోజన్ సరౌండింగ్లో ఉన్న నైట్రోజన్ ఇన్వాల్వ్ కాదు బికాస్ ఆఫ్ ట్రిపుల్ బాండ్. 3 బాండ్స్ బ్రేక్ అవ్వడము కంటే
2 బాండ్లు ఉన్నది బ్రేక్ అయ్యి ఒక న్యూ ప్రోడక్ట్ రావడం అనేది ఈజీ. దట్స్ వై ఆక్సిజన్ ఓన్లీ ఇన్వాల్వింగ్ రియాక్టింగ్ విత్ మెటీరియల్స్. ఏ మెటీరియల్తోనైనా అదే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఓకేనా, నైట్రోజన్ రియాక్ట్ కాదు. అలా అని చెప్పేసి అసలే నైట్రోజన్ ఎప్పుడు బర్న్ కాదని కాదు. ఒకటి చాలా రేర్గా నైట్రోజన్ గ్యాస్ కూడా బర్న్ అయ్యి ఆక్సిజన్తోనే, మళ్ళీ అది బర్న్ అవ్వాలన్నా ఆక్సిజనే కావాలి. నైట్రోజన్ గ్యాస్ ఆల్సో బర్నింగ్ విత్ ఆక్సిజన్. ఇంత నోబుల్గా ఉన్నా మీకు అది ఒక కండిషన్లో సమ్ స్పెసిఫిక్ ప్రెషర్ అండ్ టెంపరేచర్లో అది కొంత బర్న్ అయ్యి నైట్రస్ ఆక్సైడ్స్, నైట్రిక్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది మీకు ఒక్క దగ్గర వస్తుంది, ఇంటర్లో సమ్ డిగ్రీలో ఎక్కడో దగ్గర వస్తుంది ఆ రియాక్షన్ గురించి. బట్ అయితే నైట్రోజన్ మాత్రము ఏంటి కంబషన్ అవ్వడానికి అస్సలే హెల్ప్ కాదు. ఆక్సిజన్ మాత్రమే బర్నింగ్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. అక్కడ ఎంత బర్నింగ్ అవుతున్నా కూడా అస్సలు నైట్రోజన్ ఇన్వాల్వ్ కాదు. ఈవెన్ మనం బ్రీతింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ మాత్రమే మనకు బ్లడ్లోకి వెళ్ళి మనకు ఎనర్జీ రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఆక్సిజన్లో ఉన్న ఓన్లీ డబుల్ బాండ్. దాని పారామాగ్నెటిజం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. సో ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళి మనకు ఎనర్జీ రావడానికి రీజన్, ఆక్సిజన్కి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి. ఓకేనా, మీకు డౌట్ రావాలి ఇప్పుడు, మరి అలా అయితే హైడ్రోజన్ గ్యాస్లో ఓన్లీ సింగిల్ బాండే ఉంటుంది కదా, ఇంకా మరి అది అలా అయితే మరి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కంటే హైడ్రోజన్ ఇంకా ఎక్కువ హెల్ప్ అవ్వాలి కదా అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ సింగిల్ బాండ్ ఉంది, అది ఇంకా ఈజీగా బ్రేక్ అవుతుంది. కానీ యాక్చువల్గా హైడ్రోజన్ అవైలబిలిటీ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ లెస్, బిలో 1%. 78% నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉన్నది. బట్ హైడ్రోజన్ పర్సెంటేజ్ ఎంత మనకు అట్మాస్ఫియర్లో, దాని అవైలబిలిటీ ఎంత, బిలో 1%. కాబట్టి నైట్రోజన్ లేదు. ఎక్కడైనా హైడ్రోజన్ ఉంటే ఏమవుతుంది, ఈజీలీ బర్న్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో సింగిల్ బాండే ఉంది, ఈజీగా బ్రేక్ అయిపోయి మీకు అక్కడ కంబషన్ అవుతుంది. ఈవెన్ హైడ్రోజన్ బర్న్ అవ్వాలన్నా మళ్ళీ మనకు అక్కడ ఏం అవసరము, ఆక్సిజనే అవసరం. సో అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, హైడ్రోజన్ బర్న్ అయితే దీంతో ఆక్సిజన్తోనే బర్న్ అయితే వచ్చేది ఏంటి, సమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అండ్ వాటర్ వేపర్ వస్తుంది. సో అందుకే మనం దాన్ని వెరీ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ అంటాం. నో పొల్యూషన్ ఎమిటెడ్, ఎలాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ రావు, నో కార్బన్ డైఆక్సైడ్. సో దట్స్ వై హైడ్రోజన్ ఇస్ ద బెస్ట్ ఫ్యూయల్ అంటాం కదా. సరే, ఇక్కడ హైడ్రోజను అది కూడా ఈజీగా బర్న్ అయిపోతుంది, కానీ అది బర్న్ అవ్వడానికి కూడా ఆక్సిజనే కావాలి. ఓకే, సో ఇవి మనకు సిలబస్లో లేని పాయింట్స్.